హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో జిగ్జాగ్ మిషన్లకి పాదాలు ఏ విధంగా మార్చుకోవాలి, ఇదైతే అందరికి తెలిసిన విషయమే. కానీ ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు, చూసే వాళ్ళు ఉంటారు కదా. సో వారి కోసం అనేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, జిగ్జాగ్ మిషన్కు పాదాలు రెండు వస్తాయి. ఒకటి వచ్చేసి పీకో వేసుకునే పాదము, ఒకటి వచ్చేసి పాలు వేసుకునే పాదము. చూడండి, ఇలా ఉంటుంది. పాలు వేసుకునే పాదం వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి వచ్చేసి ఇలా లోపల ఇలా ఉంటుంది. చూడండి, కనిపిస్తుంది కదా, ఈ విధంగా హోల్ ఉంటుంది. అదే పీకో వేసుకునే పాదానికి అయితే హోల్ వేరేగా ఉంటుంది, అసలు హోలే ఉండదు. ఇక్కడ కొంచెం కరువు తిరిగి ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక చిన్న నట్ అనేది ఉంటుంది, కొద్దిగా లాగానే ఉంటుంది నట్. ఇక్కడ ఈ నట్ అనేది తీసుకొని పెట్టుకోవడమే, అంతే ఫ్రెండ్స్. ఇది కూడా మనం పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి, లేదంటే సూదులు ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో చూడండి, ఇది వచ్చేసి జిగ్జాగ్ మిషన్ పాదము రెండు వస్తాయి. ఈ రెండిట్లో ఇది వచ్చేసి పాలు వేసుకునే పాదానికి ఇలా హోల్ ఉంటుంది. ఇవి మనకు ఒకవేళ మిషన్ కొన్న వాళ్ళు ఉన్నట్లయితే కనుక వాళ్ళ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉండి పాలు సరిగా కుట్టు పడకపోతే ఇవి హోల్సేల్ అంగట్లలో దొరుకుతున్నాయి, అలాగే కిరాణా షాపులలో కూడా దొరుకుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసి పాలు వేసుకునే పాదం ఇది, అలాగే పీకో వేసుకునే పాదం వచ్చేసి ఇది. ఇక్కడ చూడండి, పీకో వేసుకునే పాదం వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ మాత్రం మనకు క్లాత్ అనేది ఫోల్డింగ్ దానంతట అదే ఇక్కడ తిరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఫోల్డింగ్లో నుంచి మనకు శారీ అనేది ఫోల్డింగ్ తిరుక్కుంటూ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి పీకో పాదము, ఇక్కడ వచ్చేసి ఫాల్ పాదము. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా దీనిలాగా పెట్టుకోవాలి అనేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు తీసాను రెండు. ఇక్కడ వచ్చేసి మనకు ఇలా ఆల్రెడీ నట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పాను కదా పాదాలు అనేవి ఇక్కడ పెట్టుకోవాలనేసి. ఇప్పుడు వచ్చేసి నేను పీకో పాదం అనేది సెట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు కొంచెం కరువు తిరిగినట్టుగా ఉంటుంది. ఇక్కడ మనకు ఈ పాదానికి సెట్ అయ్యేలాగా ఉంటుంది. మనకు ఇక్కడ వచ్చేసి దబ్బా మాదిరి ఉంది కదా, ఈ దబ్బా మాదిరిగా ఇక్కడ వస్తుంది. దీనికి కూడా ఇలా వస్తుంది. ఇక్కడ సైడు దీన్ని ఇలా అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఇక్కడ హోల్ దగ్గరికి ఈ పాదాలు అనేది ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా పెట్టేసి ఇక్కడ ఉన్న నట్ అనేది మనం టైట్గా చేసేసుకోవాలి. ఇది కూడా పాదము ఇక్కడ హోల్కి స్ట్రైట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ పాదము ఇక్కడ హోల్ ఉంది కదా, ఆ హోల్కి బాగా కరెక్ట్గా ఉందా లేదంటే వెనకల భాగం తగులుతుందా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. వెనకల భాగం తగిలినా కానీ మనకు సూది మొద్దుపోవటము, లేదంటే విరిగిపోవడము, లేదంటే వంకర అవ్వటము అలా జరుగుతుంది. సో ఈ పాదాలు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇది పీకో పాదం సెట్ చేశాను కదా, చూడండి, ఇది పీకో పాదము. ఇప్పుడు వచ్చేసి ఇది పాల పాదం కూడా ఇదే విధంగానే సెట్ చేసుకోవాలి. ఇది కూడా మనకు పాలు వేసుకునే పాదానికి కూడా ఇక్కడ దబ్బా షేప్లో ఉంటుంది. దీన్ని ఇక్కడ ఉన్న దబ్బా షేప్కి ఇక్కడ మనకు స్తంభం ఉంది కదా, ఈ స్తంభానికి అనేది దీనికి జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇది బాగా టైట్గా చూడండి ఇలా పట్టుకొని ఈ స్తంభానికి కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఇక్కడ మనకి ఇచ్చిన నట్ అనేది ఇక్కడ టైట్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగానే ఉంటుంది. కొత్తగా కొనాలనుకున్న వాళ్ళు ఈజీగానే నేర్చేసుకుంటారు, ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హౌస్ వైఫ్లో అయినా సరే, మిషన్ కుట్టేది రాకపోయినా సరే పాలు జిగ్జాగ్ వేసుకున్నా సరిపోతుంది. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. పాలు ఏ విధంగా వేసుకోవాలనేసి కూడా నేను వీడియో అనేది చేస్తున్నాను, చూడండి. అలాగే పీకో ఏ విధంగా చేసుకోవాలి, శారీ అంచులు ఏ విధంగా కుట్టుకోవాలనేసి కూడా నేను వీడియో అనేది చేస్తున్నాను, చూడండి. చూడకపోయినట్లయితే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇక్కడ చూడండి, ఇలా టైట్ అనేది చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, నేను చిన్న టాపిక్ అయినా సరే మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే కొత్తగా కొనాలి అనుకునే వాళ్ళకి నేను చెప్పే కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ విషయం. ఇవి చిన్నవి కావచ్చు, కానీ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, సో వారు తెలుసుకుంటారనేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పాదాలు అనేది సెట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.